ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో చెప్పడానికి ఉదాహరణ రేవంత్. ఒక సీఎం ఎలా మాట్లాడకూడదో చూపించడానికి ఎగ్జాంపుల్ రేవంత్. ఒక పాలకుడు ఎలాంటి పనులు చేయరాదో వివరించడానికి నిదర్శనం రేవంత్. నిందలేపి పారిపోవడం, బురద జల్లి జారుకోవడం, బూతులు మాట్లాడి బుల్డోజ్ చేయడం ఒక రేవంత్ రెడ్డికే చెల్లింది. చరిత్ర చూడని, భవిష్యత్తు చూడకూడని ముఖ్యమంత్రి ఈ పాపాల భైరవుడు. ఒక ముఖ్యమంత్రి అంటే ఎంత హుందాగా ఉండాలి, ఒక సీఎం అంటే చూసేవారికి ఎంత గౌరవం కలగాలి, చీఫ్ మినిస్టర్ అంటే ఎంత బాధ్యతగా నడుచుకోవాలి, అన్నింటికీ మించి ఒక రాష్ట్రానికి పాలకుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. ఇందులో ఒక్క క్వాలిటీ అయినా ఇప్పుడున్న పెద్ద మనిషికి ఉందా? లేదు. కాబట్టే తెలంగాణ అసెంబ్లీ ఔన్నత్యాన్ని అధమస్థాయికి దిగజార్చిండు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చ జరగాల్సిన చోట వ్యక్తిగత దూషణలకు దిగిండు. పవిత్రమైన చట్టసభ స్థాయిని విమర్శలకు పరిమితం చేసిండు. దేవాలయం లాంటి అసెంబ్లీ స్థాయిని మస్కబార్చిండు. రాష్ట్ర గౌరవాన్ని, తెలంగాణ స్థాయిని పెంచే అసెంబ్లీలో దిగజారుడు భాష, పరుష పదజాలం, వ్యక్తిత్వ హరణం, మురికి మాటలతో సభా మర్యాదను మంటగలిపిండు. చట్టసభ అంటే కించిత్తు గౌరవం లేదు ఈ ముఖ్యమంత్రికి. ప్రతిపక్షం అంటే విలువ లేదు. పొగరెక్కిన బాడీ లాంగ్వేజితో సభ ఉన్నతిని పాతాళానికి పడేసిండు. సర్కారును నడపడం చేతగాని ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో నడుపుతున్నది రౌడీ దర్బారే. వీధి రౌడీ కన్నా హీనంగా అసెంబ్లీలో బిహేవ్ చేసిండు రేవంత్. తెలంగాణకే అవమానం ఇది. మాట చెబుతాడేమో అనుకుంటే ఆ సోయి లేదు, ఆ స్పృహ లేదు. కనీసం పిల్లలంటే ప్రేమ కూడా లేదు ప్రభుత్వానికి. గవర్నర్ గారితో పచ్చి అబద్ధాలు చెప్పించినందుకు నిజానికి మేము చెప్పాల్సింది అభినందన కాదు, ఈ ప్రభుత్వానికి అభిశంసన. కానీ ఇవాళ సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి నోరు బారేసుకోవడమే కాదు, మళ్ళీ చిల్లర మాటలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. బుల్డోజర్ బయటనే కాదు ఇవాళ పేదల ఇండ్ల మీద నడుపుతున్నది, అసెంబ్లీలో కూడా బుల్డోజర్ నడిపారు. ఆయన 2.5 గంటలు పిచ్చివాగుడంతా వాగి చిల్లర మాటలన్నీ మాట్లాడి మాకు అవకాశం ఇవ్వకుండా, క్లారిఫికేషన్ తీసుకునే అవకాశం ఇవ్వకుండా, నిరసన చెప్పే అవకాశం ఇవ్వకుండా బుల్డోజ్ చేసి ఇవాళ సభను రద్దు చేసుకొని పారిపోయిన సన్నాసి రేవంత్ రెడ్డి. గత 10 ఏళ్లు కూడా ప్రతిపక్షం ఉంది కదా, మరి ప్రతిపక్ష సభ్యులపై గత ప్రభుత్వం గాని, గత ముఖ్యమంత్రి గాని, మంత్రులు గాని ఇలాంటి వంకర భాష వాడారా? ఇంత దిగజారి ప్రవర్తించారా? ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధుల ప్రతిష్టను దిగజార్చారా? గత 10 ఏళ్లు చట్టసభ ఎంత హుందాగా నడిచిందో దేశమంతా చూడలేదా? మరి ఇప్పుడేమైంది? శాసనసభ అంటే ఎందుకు జనం ముఖం తిప్పేసుకుంటున్నారు? ఆ పరిస్థితి తెచ్చిందెవరు? ఇంకెవరు? అందరినీ తొక్కుకుంటూ వచ్చానంటున్న ఈ ముఖ్యమంత్రి. అందుకే విపక్షాలపై ఎంత చులకన భావం, సహచర ఎమ్మెల్యేలను హేళన చేసే సంకుచిత మనస్తత్వం. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సీఎం చెప్పింది సమాధానం కాదు, మాటల దాడి, అహంకార పూరిత అటాక్. ఆయన మాటల్లోని ప్రతి పదం ముఖ్యమంత్రి అజ్ఞానం, అవివేకాన్ని కళ్లకు కట్టింది. ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సీఎం దగ్గర ఆన్సర్ లేదు. అందుకే ఈ డొంక తిరుగుడంతా. సమాధానం చెప్పలేక నన్నెవడు అడిగేది అన్నట్టుగా మాటల దాడిని నమ్ముకున్నాడు. నేనే రాజు, నేనే మంత్రి అన్న అహంకారాన్ని సభలో ప్రదర్శించిండు. సభా నాయకుడిగా సభా హుందాతనాన్ని కాపాడాల్సిన ముఖ్యమంత్రి వీధి రౌడీ భాష మాట్లాడిండు. తన పాలనా వైఫల్యాల నుంచి, తన అసమర్థత నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు సభను బుల్డోజ్ చేసిండు. తనకు చేతనైన ఒకే ఒక చీప్ వెపన్, డైవర్షన్ రాజకీయాన్ని మళ్లీ అమలు చేసిండు రేవంత్. అప్పు కంటే 60,000 కోట్లు 2.5 ఏళ్లలోనే రేవంత్ రెడ్డి చేసిండంటే మరి ఒక్కరికన్నా నేను అడుగుతా ఉన్నా, ఒక్క పేదవాడి కన్నా ₹1 అన్న వచ్చిందా? 4,000 పెన్షన్ వచ్చిందా? మహిళలకి 2,500 వచ్చిందా? తులం బంగారం ఎవరికన్నా వచ్చిందా? దివ్యాంగులకి 6,000 వచ్చిందా? మా రైతన్నలకు రైతు బంధు 15,000 ఇస్తా అన్నాడు కదా, వచ్చిందా? మరి ఎక్కడ పోతున్నాయి ఈ పైసలన్నీ? ఇవన్నీ రైతుల ఖాతాల్లో కాదు, రాహుల్ గాంధీ ఖాతాలో పడుతున్నాయి. ఆ దోపిడీకి మేము వ్యతిరేకం. ఆ దోపిడీని మేము అడ్డుకుంటున్నామనే ఆయన అక్కసు, ఆయన కోపం. నువ్వు ఎన్ని తిట్టినా మేము పడతాం. తెలంగాణ ప్రజల కోసం నువ్వు మా మీద ఎన్ని కేసులు పెట్టినా పడతాం, భరిస్తాం. నువ్వు జైలుకు పెట్టినా, జైల్లో పెట్టినా పోతాం. కానీ రేవంత్ రెడ్డి, నేను ఒకటే చెప్తా ఉన్నా, నీ దోపిడీని మాత్రం ఖచ్చితంగా అడ్డుకుంటాం. తెలిసిందేగా, కుక్కతోక వంకర, కిలో రాయిగట్టినా సక్కగవదు. నేను పూర్తిగా మారిపోయాను మహాప్రభు అని నక్క చెప్తే నమ్ముదామా? పాము తన విషాన్ని వదులుకుంటుందా? మొసలి కన్నీటికి జాలి తెలుసా? రేవంత్ ఎవ్వారం కూడా అంతే.
ఆ బాడీలోనే విద్వేష డిఎన్ఏ ఉంది. కుట్ర కణాలతో తయారైన శరీరం అది. దానికి మంచి మానవత్వం లేవు. నడక, నడత, ప్రవర్తన, హుందాతనం, మంచితనం అనే పదాలు రేవంత్ రక్తంలో లేవు. ఆ చీమో నెత్తురుకు సింపతి లేదు. ఒకవైపు అసెంబ్లీ నడుస్తుండగానే ఢిల్లీ వెళ్లి పెద్దల పాదపద్మాలకు నమస్కరించి వచ్చిన రేవంత్ సభకొచ్చి అచ్చోసిన ఆంబోతులా రెచ్చిపోయాడు. తన పరోక్షంలో సభలో ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు, అనుమానాలకు ముఖ్యమంత్రి నుంచి జవాబు రాలేదు. స్పీచ్ ఎత్తుకోవడమే విషం. తన ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పకుండా మళ్లీ రాళ్లు విసిరే కుట్ర మొదలుపెట్టిండు. వ్యక్తిగత దూషణలు ఆ మురికి నోటి నుంచి అలవోకగా జాలువారాయి. బురద మాటలు ఇంపుగా సభలోకి పోటెత్తాయి. టీవీలు బందు చేసుకోవాలి అనేంతగా విద్వేషం ఎగజిమ్మిండు ఈ ముఖ్యమంత్రి. రేవంత్ మాటలో అహంకారమే. మరి ఇంకెన్నాళ్లు కేసీఆర్ పేరు, కేటీఆర్ పేరు, హరీష్ రావు పేరు చెప్పుకొని బతుకుతాడో తెలియదు. ప్రభుత్వ తప్పులను, వైఫల్యాలను, చేతగానితనాన్ని ప్రతిపక్షం ఆధార సహితంగా సభలో ఎండగడితే వాటికి సమాధానాలు చెప్పే బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? ప్రజలకు నిజానిజాలు వెల్లడించడా? పాడిందే పాడరా, పాసుపన్ల పాటరా అన్నట్టు సీఎం రేవంత్ మళ్లీ విద్వేషమే ఎగజిమ్మిండు. కాంగ్రెస్ సర్కారు ఫెయిల్యూర్స్ ను ప్రధాన ప్రతిపక్షం సభలో ఉతికి ఆరేసేసరికి సహనం కోల్పోయి, అసహనంతో ఊగిపోయి, ఫ్రస్ట్రేషన్తో బట్టలు చింపుకొని అక్కడున్న సభ్యులు సిగ్గుపడేలా, టీవీలో చూస్తున్న జనం చీదరించుకునేలా హరేక్ హౌలా మాటలన్నీ పేలిండు ఈ ముఖ్యమంత్రి. అసెంబ్లీ అంటే ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక, లేదంటే కాంగ్రెస్ పార్టీకి భజన కేంద్రమా? గాంధీ కుటుంబానికి భుజకీర్తులు తగిలించడానికేనా మీరు సభ పెట్టింది? తెలంగాణ ప్రజల సమస్యలు, కష్టాలు, కన్నీళ్లపై చర్చకు అవకాశం ఇవ్వరా? మాటకు ముందు, మాట తర్వాత గాంధీ ఫ్యామిలీ పారాయణం తప్ప రేవంత్ మాటల్లో కొత్తగా ఏం వినిపించింది? కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు, డిక్లరేషన్ల ప్రస్తావన ఎందుకు రాలేదు? రైతుల గోస, నిరుద్యోగుల దుఃఖం, హైడ్రా బాధితుల ఆవేదన, రిటైర్డ్ ఉద్యోగుల ఆర్తనాదం, గురుకుల విద్యార్థుల మృత్యుఘోష ఇవేవీ సీఎం ప్రసంగంలో వినిపించలేదేం? ప్రతిపక్షాలను తిట్టిపోయడానికే అంతంత ఖర్చు పెట్టి సమావేశాలు పెట్టారా? సభ నడిపే సిబ్బంది, పోలీసులు, నిర్వహణ ఖర్చు, బోలెడంత టైం ఇవన్నీ బూడిదలో పోసిన పన్నీరేనా? ప్రజలకు మిగిలింది కన్నీరేనా? ఆఖరికి మూర్ఖుడి మనసు కూడా మార్చవచ్చేమో కాని ఇలాంటి సైకో మనిషి స్వభావాన్ని మార్చలేం సరికదా. ఆ ప్రయత్నం కూడా చేయలేం. చేసినా వేస్ట్. నేను మారిపోయిన భాషని, శుద్ధపూసని అని చెప్పినా నమ్మలేం. అదేదో సామెత ఉందిగా, ఎలకతోలు తెచ్చి ఏడాది ఉతికినా అదిగో అదే టైపు ఈ రేవంత్. హార్వర్డ్ కాదు, అంతరిక్షం పోయి వచ్చినా ఆ మనిషి ప్రవర్తన మారదు. మనం మర్యాదగా మనిషి అని అంటున్నాం గాని ఆయన మాత్రం నల్లమల మృగాన్ని అని చెప్పుకుంటాడు. తెలంగాణ అనే పదమే రుచించనివాడు, ఎన్నడూ జై తెలంగాణ అననివాడు సీఎం సీట్లో ఉంటే ఆ రాజ్యం ఎలా బాగుపడుతుంది? అందుకే తెలంగాణ చెట్టూ పుట్టా కుమిలిపోతోంది ఇప్పుడు. తెలంగాణ రాష్ట్రమే వద్దని రైఫిల్తో బయలుదేరిన రౌడీ తెచ్చుకున్న తెలంగాణను విధ్వంసం చేస్తున్నాడు. ఎగ్గొట్టు, కూలగొట్టు, చెడగొట్టు నినాదంతో వినాశనం సృష్టిస్తున్నాడు. బానిస సంఖ్యలు తెంచుకున్నాం, ఇక ఢోకాలేదన్న సంబరాన్ని 2 ఏళ్లలో ఆవిరి చేసి పారేశాడు రేవంత్. విముక్తి చెందిన తెలంగాణ రాష్ట్రాన్ని మళ్లీ బానిసత్వం వైపు నడిపిస్తున్న ధృతరాష్ట్రుడు. నిజానికి చోటేబాయ్ పోరాడాల్సింది ఎవరిపైన? 4 తిట్లు తిట్టాల్సింది ఎవరిని? తొడలు కొట్టాల్సింది ఎవరి దగ్గర? నీకు దమ్ముంటే, చేతనైతే ఆది నుంచి తెలంగాణకు అన్యాయం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ దగ్గర మీసెమ్మెలెయ్యి. బడేబాయ్ దగ్గర నీ ఈగో చూపించు. నీ పార్టీకి 8 మంది ఎంపీలు ఉన్నారుగా, వాళ్లను పంపి తెలంగాణకు 4 పైసలు పట్టుకరా. బడ్జెట్లో తెలంగాణకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని మోదీని నిలదీయి. రాష్ట్రానికి ఎగ్గొడుతున్న నిధుల్ని దమ్ముంటే వసూలు చేసుకురా. తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని నిగ్గదీసి కడిగిపారేయి. ఉత్తరాదిని ఒకలా, దక్షిణాదిని ఒకలా ఎందుకు ట్రీట్ చేస్తున్నారని ప్రశ్నించు. తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వరని అడుగు. ఇవేవీ చెయ్యకుండా ఇక్కడ ప్రతిపక్షాలపై ఒంటికాల మీద లేస్తావెందుకు?
అధికారంలో ఉన్నది నువ్వే అన్న సంగతి మరిచావా లేదా చిప్పు ఖరాబైందా? వాట్ ఈజ్ యువర్ ఫ్రస్ట్రేషన్ మిస్టర్ సీఎం? ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ ఆనవాలు కేసీఆర్. ఎవరో తుడిచేస్తే పోయేది కాదది. 10 ఏళ్లలో హైదరాబాద్ను విశ్వనగరంగా నిలిపిన నాయకుడు కేసీఆరే. అందులో రవ్వంత అనుమానం కూడా లేదు. ఇక్కడున్న నార్త్ ఇండియన్స్ కూడా అదే మాట చెప్తారు. తమిళనాడు నుంచి వచ్చిన రజనీకాంత్ కూడా అదే మాట చెప్పి వెళ్ళాడు. కానీ మన గజనీకే ఆ ముక్క తలకెక్కడం లేదు. హైదరాబాద్ పేరెత్తినప్పుడల్లా చంద్రబాబు, వైఎస్ రాజశేఖర రెడ్డి భజన చేసే రేవంత్ మాట వరుసకైనా కేసీఆర్ పేరు ప్రస్తావించాడా? ఎందుకు? కేసీఆర్ అసలేమీ చేయలేదా? ఏం చేయకుండానే హైదరాబాద్ విశ్వనగరాల సరసన నిలబడిందా? కేసీఆర్ ఏం చేయకుండానే ఐటీ ఎగుమతులు పెరిగాయా? కేసీఆర్ ఏం చేయకుండానే భాగ్యనగరానికి పెట్టుబడుల వరద పారిందా? కేసీఆర్ ఏమీ చేయకుండానే మన సిటీ వరుస అవార్డులు గెలుచుకుందా? మరి ఈ విషయాలన్నీ ఎప్పుడైనా చెప్పావా? నో. కేసీఆర్ పేరెత్తితే ఇవన్నీ బయటకు వస్తాయిగా. ఆయన చేసిన మంచి పనులు అందరికీ తెలుస్తాయిగా. అది ఇష్టం లేదు గుంపు మేస్త్రీకి. కేసీఆర్ పేరెత్తితే ఎక్కడ క్రెడిట్ అంతా ఆయనకు పోతుందేమోనని రేవంత్ భయం. నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఆ విషయాలన్నీ జగద్విదితం. అయినా నీ అమాయకత్వం గాని రేవంత్. సూర్యుడిని ఒకరు పొగడాలా, చంద్రుడిని ఒకరు ప్రశంసించాలా? అవి స్వయం ప్రకాశిత శక్తి కేంద్రాలు. కేసీఆర్ కూడా అంతే. ఆయన ఒక పవర్ స్టేషన్. నువ్వు పొగిడితే ఎంత, పొగడకపోతే ఎంత? బోడి. కాబట్టి ఒక్క విషయం తెలుసుకో రేవంత్, నీ మాటలకు జీరో వాల్యూ. నీ సోది నమ్మే మనిషి రాష్ట్రంలో లేడు. నీ వ్యాలిడిటీ ఓవర్. సారీ, అసలు నీకు వ్యాలిడిటీనే లేదు. నీ మాటలన్నీ అజ్ఞానం. నువ్వు చెప్పేవన్నీ అసత్యం. నువ్వు చేస్తున్నది కక్ష రాజకీయం. నువ్వు అమలు చేస్తున్నది డైవర్షన్ పాలిటిక్స్. నీకు చేతనైంది బుల్డోజర్ బుల్షిట్. నీ దందా రియల్ ఎస్టేట్. నీ పాలనంతా సేల్స్ అండ్ స్కామ్స్. నీ టార్గెట్ జేబులు నింపుకోవడం. నీ ఎజెండా దోచిపెట్టడం. కానీ ప్రజల లక్ష్యం నీ పాలనకు తలకొరివి పెట్టడం. బేఫిగరుండు, ఇంకా కొన్ని రోజులే మచ్చా.